ఇంట్లో కూడా రానివారు కన్న తల్లిదండ్రులు. నువ్వు చచ్చిపోయావు అనుకుంటాము ఇంకెప్పుడు మాకు కనిపించొద్దు. దేవుడా మా జీవితాలు ఇంత అలా చేసుకున్నావు కదా, ఎందుకు దేవుడు మాకు ఇంత ఇలాగా పెట్టావని చాలా బాధపడతాం. నేను మీ కాకినాడ పిల్లి. ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో చేశాను. ఆ వీడియో ఏంటనేది మీరే చూసేయండి. ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చుద్ది, బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మాది వేరే ఊరు సిస్టర్. బట్ ఏంటంటే లాక్డౌన్ వల్ల నా జాబ్ పోయింది. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. జాబ్ కోసం ఎక్కడికైనా వెళ్ళినా సరే అందరూ వేరే తెలియదు ఏముంది. ఆడపిల్ల ఒక జాబ్కి వెళ్తే ఆల్రెడీ ఫేస్ చేశాను. అలాగా అందరి దగ్గర వెళ్ళి ఉండే కన్నా ఇట్లా ఉండిపోవాలని అన్నీ చెప్పేసి నేను మిమ్మల్ని నేను అక్కడ చూసాను 2 days నుంచి కూడా. కానీ రావడానికి భయం వేసింది. అంటే ఎందుకంటే మేమే ఎన్నో చేసుకుని కదా, మా బతికిలే పోయాయి. ఇంకా మీరెందుకు అలాగ తప్పు కూడా లేదు సిస్టర్. అంటే బయట ప్రతి అమ్మాయి వెళ్ళినా అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మేము నార్మల్గా ఉన్నాం, మేము ఫేస్ చేస్తున్నాం ఇలాంటి ప్రాబ్లమ్సే. ఏంటంటే రకరకాలుగా అనుకుంటున్నారు. ఇలాగా అంటే పైకి ఒక మంచి ముసుగనైతే ఉన్నారు. మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, మనం దేనికి వెళ్తున్నాం అనేది వాళ్ళకి అనవసరం. ఒక మాటే కదా అని అనేస్తున్నారు. ఆ మాటలు పడకుండా ఇంకా నేను ఇలా ఉండిపోదాము అంటే నాకు డబ్బులు చాలా కావాలి. డబ్బులు అవసరం, డబ్బు కోసం ఏ పాచి పైన చేసుకోవచ్చు కానీ ఇలాంటి వృత్తి వద్దు. ఎందుకంటే మేమే ఎన్నో బాధలు పడుతున్నాం, ఎన్నో కష్టాలు పడుతున్నాం. మీలాంటి వాళ్ళు అలా రాకూడదు కూడా. లేదు సిస్టర్. అంటే నేను ఎక్కడికన్నా పని ఇవ్వండి అని అడిగాను. పని ఇవ్వండి, ఏదన్నా నేను చేస్తానంటే ప్రతి ఒక్కడు కూడా నువ్వు నాతో ఉంటావా అని అడిగిన వాళ్ళే తప్ప నీకు పని ఇస్తానని అనట్లేదు సిస్టర్. మేమే తల్లిదండ్రులకు వచ్చి అందుకే ఇంకా మనసు చంపుకొని మీరు ఎలా నిలబడుతున్నారో నేను అలాగే. మేమే తల్లిదండ్రులు వచ్చి చాలా బాధలు పడుతున్నాము. మా ఫ్యామిలీ గురించి చాలా బాధలు పడుతున్నాము. రాకూడదమ్మా, ఇలా రాకూడదు. ఏదన్నా మంచి పని అయినా మేమే ఎందుకు వచ్చాంరా బాబు అని మేము బాధపడుతుంటే ఎందుకు అలా అంటున్నావు. అంటే నేను ఒకప్పుడు జాబ్ చేసుకునేదాన్ని సిస్టర్. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బంది అయ్యాను. అసలు నా దగ్గర మనీ లేదు. ఇంకో ఒక్క ఫోన్తోనే ఏదన్నా కనీసం ఒక పని చేస్తానన్నా కూడా నువ్వు నాతో ఉండి నీకెందుకు పని అని అడుగుతున్నారు తప్ప అసలు ఎవరు కూడా ఇచ్చేయట్లా. మేమే కన్నతండ్రి దూరం వచ్చి ఇలా బతుకుతున్నాం. ఇదే నాకు నేర్చిన బతుకు నువ్వు కూడా వచ్చేస్తున్నాడు. మీరు ఎందుకు మరి ఇట్లా చేస్తున్నారు? నాకు నేను మీ దాంట్లో జాయిన్ అంటే లేడీస్ కాబట్టి ఏదో చిన్న పని అని దొరుకుతుంది. మాకు ఆ మాత్రం చాలా మంది ఒప్పుకోరు, ముందుకు రారు మా గురించి. అలా అంటున్నారు. మీరే మంచిగా రావద్దని. మరి మీరెందుకు ఇందులోకి వచ్చారు? అంటే మాకు పుట్టిక నుంచి హార్మోన్స్ ఉన్న వల్ల మేము ఇలాగ అయిపోతాం. చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్, ఒక అబ్బాయిని చూడగానే మాకు ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి. అబ్బాయి ఎంత బాగున్నాడు అంటే మాలాగే మీకు ఫీలింగ్స్ ఉంటాయి. మా తల్లిదండ్రులు ఎంతో కొట్టి మమ్మల్ని తిట్టి పంపిస్తారు. అయినా కూడా అసలు ఇంట్లో కూడా రానివారు కన్న తల్లిదండ్రులు. మా పరువు తీసేస్తాం, మా కుటుంబం పేరు తీసేస్తాం. నువ్వు చచ్చిపోయావు అనుకుంటాము ఇంకెప్పుడు మాకు కనిపించొద్దు. మీ
మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేయదా? సపోర్ట్ చేయదు. చేసేవాళ్ళు చేస్తారు, అర్థం చేసుకునే వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. మరి అర్థం చేసుకున్న వాళ్ళు మనం ఏం చేయలేం కదా. కన్న తల్లిదండ్రులు అర్థం చేసుకున్న వాళ్ళు రాణిస్తారు సిస్టర్లు, మిగతా వాళ్ళు మీకు మాలానే ఫీలింగ్స్ మీకు ఎలా ఫీలింగ్స్ ఉంటాయో మాకు సేమ్ అలాగే ఫీలింగ్స్ ఉంటాయి. అంటే మీకు కాకపోతే జెండర్ తేడా అంతే. పుట్టుకతో చూస్తే ఫీలింగ్స్ రావు. మరి మీరే నాకు జాబ్ చేసుకోమని ఇంత మంచిగా చెప్తున్నారు కదా సిస్టర్, మీరే జాబ్ చేసుకోవచ్చు కదా. జాబ్ మేము జాబులు చేయలేం కూడా, మా మనసులు అంగీకరించు. అలాగా జాబ్ చేయాలనుకున్నప్పుడు వేరే అబ్బాయిని చూడగానే సగం మంది నవ్వుతారు, మా యాసాలకి మా చేస్తారు. అలాంటప్పుడు మేము అబ్బాయిని చూడగానే ఫీలింగ్స్ రాగానే ఎందుకురా కొద్దిజాబులకు జాబ్ ఇచ్చారు ఇలా అలాగని కొట్టి పంపించేస్తారు. రోజు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఎవరు హెల్ప్ అనేది? మాకు మేమే సాటి, మాకు మేమే చేసుకుంటాం. కావాలన్నా సరే అందరం ఒకటై కలుసుకుంటాం. సో మీ దాంట్లోనే నన్ను ఒక చెల్లిగా కలుపుకోవచ్చు కదా. కలుపుకోవడానికి నువ్వు అలాగా సరదాగా మాట్లాడాలంటే నీకేమైనా చిన్న హెల్ప్ కావాలంటే మాకు తోచినంతలో మేము హెల్ప్ చేయగలం, కానీ మీతో పాటు ఉండిపోతాను మీకులాగా చేస్తానంటే అది తప్పది. అలా చేయకూడదు కూడా. మీరు అమ్మాయి కదా. లేదు సిస్టర్, యాక్చువల్లీ నాకు మనీ ప్రాబ్లమ్ చెప్పాను కదా. నాకు అమ్మ నాన్న, మీకు అమ్మ నాన్న ఉండి మిమ్మల్ని పట్టించుకోలేదు, నాకు అమ్మ నాన్న లేక ఇట్లా చేశాను. సో అందుకే మీరు నన్ను అర్థం చేసుకుంటారని నేను అడుగుతున్నాను. నాకు డబ్బులు ప్రాబ్లం కాబట్టి ప్రతి ఎదవ ఎలాగో అలానే చూస్తున్నాడు కదా. సో నేను కూడా మర్చిపోయి కాసేపు నేను ఆడదాన్నని మర్చిపోదామని మీతో చేస్తాను అంటున్నాను. ఎంత తప్పమ్మా, అలాంటి పనులు చేయకూడదు. కావాలంటే అడుక్కొని బ్రతకడం వేరు, కానీ ఎవరు అడుక్కోవడానికి వెళ్ళినా సరే అవతల కొంతమంది ఎలా ఉన్నారంటే నీకు అడుక్కోవడం ఎందుకు నేను చూస్తానన్న రోజులు ఇవి. ఎవరు అర్థం చేసుకుంటారు తప్ప ప్రతి వాళ్ళు అట్లా లేరు కదా. అంతగా అలా అంటున్నా చెల్లెట్ మా ఇంటికి నేను పని చెప్తాను చేతిగా. అంటే ఈ వృత్తిలోకి నన్ను ఈ వృత్తిలోకి అయితే అస్సలు వద్దు నువ్వు. మేమే ఇంకా అవసరమైతే మా వాళ్ళందరికీ ఏదో ఒకటి మాట చెప్పి ఇలాంటి ఒక సిస్టర్ ఉంది సాయం చేద్దామంటే అందరం తల చేసుకొని చేస్తాం, కానీ ఇలాంటి పనులు చేయకూడదు, తప్పు కూడా. మీరు రోజు ఇక్కడే ఉంటారా సిస్టర్? మీకు ఏమైనా హెల్ప్ చేశారు ఎవరన్నా, అంటే గవర్నమెంట్ తరపు నుంచి? కానీ గవర్నమెంట్ తరపు నుంచి అంటే పెన్షన్ ఇస్తున్నారు. గవర్నమెంట్ నెలకి 3,000 పెన్షన్ ఇస్తున్నారు. ఇళ్ళ స్థలాలు ఇచ్చారు జగన్ గారు మాకు. మీ అందరికీ పేరెంట్స్ ఉన్నారా సిస్టర్? పేరెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. మాట్లాడతారా సిస్టర్? మాట్లాడు. కానీ మీరు రోజు ఇలా నుంచొని రెడీ అయ్యి అంటే వెళ్ళినోళ్ళు పోయినోళ్ళు చాలా మాట్లాడతారా? బోల్డ్ మాటలు అంటారు. అలా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎన్నో మాటలు అంటారు. మేము అన్నీ భరించి మేము ఒక్క మాట కూడా అన్నాం వాళ్ళని. ఇంకా కానీ అలా ఉండడం అనేది అంత ఓర్పుగా ఒక స్త్రీ పురుషుడు కూడా ఉండలేదు తెలుసా. నేను ఉండలేను. మేము ఉంటాం. నేను చెప్తాను అన్ని మాటలు అంటారు, మేము ఎలా ఓర్చుకుంటాం అంటే మాకు సహనం ఉంది. ఇంకా అలాగా మరి దేవుడిచ్చిన మాకు గొప్ప వరం. అందరూ ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఇట్లా చేస్తారు అలా చేస్తారు అని, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మాత్రం రాంగ్ అండి, చాలా రాంగ్. అది ఎందుకంటే మేము ఒక అబ్బాయిని ఎప్పుడు దీవిస్తాం తప్ప మేము ఎప్పుడు ఒకరు తెచ్చుకొని వాడు తప్పుగా ఫస్ట్ వాడే మమ్మల్ని చూసిన తర్వాత వాడికి ఆ ఫీలింగ్ కలిగిన తర్వాతే మా దగ్గరికి వచ్చి అడిగితేనే మేము నచ్చితే సరే అంటాం, కానీ మాకేమీ ముందుగానే మేము మీద పడిపోయి చేసేది ఏమి ఉండదు. మేమేం చెయ్యం అసలు వాళ్ళని. మేము ఏం చేయకుండా ముందు వాళ్ళే మమ్మల్ని గెలుపుతారు తెలుసా. ఒక మాటలో చెప్పాలంటే కానీ కనిపించదు. కానీ పగలు అసహించుకుంటారు మమ్మల్ని. నైట్ వద్దులకి ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ మా దగ్గరికి వస్తారు. వాళ్ళ కార్ల మీద డబ్బు ఉన్న వాళ్ళు వస్తారు. ఉదయం కనపడగానే ఎవరు నువ్వు పక్కపో అంటారు. అదే నైట్ టైం వస్తే వాళ్ళకి తారలా అంతేమో. నైట్ టైము మేము అప్సరసల్లా అంటాం మేము నైట్ కాబట్టి మా దగ్గరకు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఉదయం కనిపించేసరికి చీపు అవతలకి ఎవరైనా. అంతే తప్ప నువ్వు మాత్రం రాకూడదు. మాకైతే అసలు ఇష్టం లేదు. కావాలంటే నీకు ఏమైనా చిన్న హెల్ప్ చేయమంటే మా వాళ్ళందరితో కన్విన్స్ చేసి మాట్లాడి చేస్తాం. కానీ లేదు సిస్టర్, నేను కూడా ఎందుకంటే అంటే నేను కూడా చాలా ఫేస్ చేశాను. అంటే చాలా బాధలు పడి మీ దగ్గరికి నిర్ణయం తీసుకున్నాను. మీకు లేట్ అయిపోతుంది అనుకుంటా, మీ క్లయింట్స్ వెళ్ళిపోతున్నారు. మాకు అలాంటిది ఏముండదు. ఒక జీవితం నాశనం అవుతుందంటే మేము ఎన్ని జీవితాలైనా మా ఎన్ని జీవితాలను సరే చేసుకుంటాం, కానీ తప్ప అలాగా చేయడం కరెక్టా. మీరు ఎప్పుడన్నా మీ పేరెంట్స్తో మాట్లాడడానికి ట్రై చేస్తారా? అట్లీస్ట్
వస్తారు మాట్లాడతారు, కానీ మా పేరెంట్స్ మాట్లాడినా సరే కానీ కొంచెం పరువులు పోతున్నాయి మీ వల్ల, మా పరువులు మొత్తం పోతుంది, నువ్వు రాకు అంటారు. కాదమ్మా ఇంటికి వస్తాను, నాకు చాలా బాధగా ఉంది, ఇంటికి వస్తాను, నేను నాకు ఇదిగా ఉంది, చాలా బాధగా ఉంది, ఇంటికి వస్తానంటే నేను ఇక్కడ ఉండలేకపోతాను, ఒక్కదాన్ని నేను ఉండలేకపోతానంటే నువ్వు ఉండాలి అక్కడ, మాకు చాలా మంది ఎగతాలు చేస్తాను నాన్న, నువ్వు రాకు మా ఇంటికి అని చెప్తారు. కానీ ఒక తల్లిదండ్రులు మనల్ని పట్టించుకోకపోతే ఆ బాధ చాలా చాలా బాధ. ఇంటికి వెళ్ళినా ఆ బాధ నిద్ర కాదు కదా, ఆకలి కూడా ఏది అసలు, మనసు అంత ఉండదు, బ్రెయిన్ అంతా ఇంకా ఒంటరిగా పడుకోవాలి, ఒంటరి బతుకు అయిపోతుంది, చాలా ఒంటరి బతుకు మాది. ఇప్పుడు ఇంటికి వెళ్ళామంటే చాలా చాలా నైట్ మాటలు కూడా ఏడుతా పడుకుంటాం కన్న తండ్రి. కానీ మిమ్మల్ని అందరినీ ఒకళ్ళు చేరదీస్తారంటారు కదా, ఒక ఆవిడ ఉంటుంది, మాకు పెద్ద ఆవిడ, వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు. ఎంతమంది కొంతమంది పేరెంట్స్ అంగీకరిస్తారు, కొంతమంది పేరెంట్స్ మాత్రం అంగీకరించారు. నా పేరెంట్స్ మాత్రం నన్ను అంగీకరించలేదు, నేను చెప్తున్నాను కదా, నా పేరెంట్స్ మాత్రం నన్ను అంగీకరించలేదు. పేరెంట్స్ అయితే చాలా నా పేరెంట్స్ మాత్రం నన్ను రానివ్వరు, ఇప్పటికీ రానివ్వరు. చాలా బాధపడతాను నేనైతే, చాలా నరకం చూస్తాను. నేనైతే 4 సంవత్సరాలు మా అమ్మని చూడుకుని ఉన్నాను. నేనైతే 4 years. 4 years. మీకు ఎవరన్నా సిస్టర్ బ్రదర్ ఎవరన్నా? మా అన్నయ్య ఉన్నాను. అయినా మీ అన్నయ్య కూడా ఎవ్వరు మాట్లాడతారు ఎంతవరకు అనుకున్నప్పుడు అదన్నా నేను ఫోన్ చేసి వస్తానన్న మాట అంటే తర్వాత వాళ్ళు వచ్చి కొంచెం మాట్లాడారంటే. కాంప్లెక్స్కి వచ్చాను, ఇంటికి కూడా రాలేదు, కాంప్లెక్స్కి వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయారు, ఏడుసి మా అమ్మ ఏడుసి వెళ్ళిపోయింది. కానీ మీరు ఇన్ని బాధలు ఎలా భరించి ఇదవుతారు సిస్టర్? నిజంగా ఏం చేస్తాం అమ్మా, ఇది రాత, తలరాత. కానీ మీలో మీరే హ్యాపీగా ఉంటారు కదా? మేము అందరం కలిస్తే హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు సరదాగా ఉన్నామా, ఇప్పుడు బాగానే ఉంటాం, ఇప్పుడు అందరు కలిసిపోతాం బాగానే ఉంటాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి ఎవరి రూమ్ లో వాళ్ళకి కదా ఒంటరి ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటాం. మా జీవితాలు ఇంతేనా? కానీ ఒంటరి లైఫ్ చాలా ఇది, నేను పడుతున్నాను అది ఆల్రెడీ. దేవుడా మా జీవితాలు ఇంతలా చేసుకున్నావు కదా, ఎందుకు దేవుడు మాకు ఇంతలాగా పెట్టావని చాలా బాధపడతాం. పెళ్లి చేసుకుంటారా? అంటే మీలో మ్యారేజ్ చేసుకుంటారు, అబ్బాయి పెళ్లి చేసుకుంటారు, అబ్బాయిని చేసుకుంటారు. మీతో బానే ఉంటారు అబ్బాయిలు? అంటే మోసాలు కూడా మోసమే చేస్తారు. డబ్బు మాత్రం తీసుకుని బాగా మా దగ్గర డబ్బు ఉన్నంతసేపు మాతో ఉంటారు, మా దగ్గర డబ్బులు అయిపోయాయి. అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని చేసుకున్నాక మళ్ళీ పక్కన దీనికంటే అందగా తగిలినాక దాంతో పోతాడు. మీ దగ్గరకు వచ్చిన అబ్బాయిలు ఎలా ఉంటారు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతారా? పెట్టుకోలు పెడతారు, కానీ కొంతమంది మంచోళ్ళు ఉంటారు. పెట్టుకోలు మాత్రం మాకు చాలా మంది ఇబ్బంది పెడతారు, కొద్ది మంది ఉంటారు కదా, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మీరు చాలా బాగున్నారు, మీరు ఆడవాళ్ళు, మీరు కూడా లేడీస్ లా ఉన్నారు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా మీరు అచ్చండి లేడీస్ లానే ఉన్నారు. నాకు మీరు అక్కడ నుంచున్నారు కానీ 2 days నుంచి చూస్తున్నాను, కానీ భయం. అంటే నేను కొంతమంది ఏమంటారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తిడతారు అని చెప్పేసి అన్నారు, అందుకే నేను డేర్ చేసి నేను మీతో ఉంటానని అడుగుతున్నాను. ప్లీజ్ సిస్టర్, నన్ను రాకూడదు, అలా అయితే రావద్దు, ఓకేనా? ఇంకే విషయంలో సరే ఓకే మాట్లాడతాం, కానీ లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ ఏమైనా చేస్తాం, కానీ ఇలాంటి వృత్తి వేస్ట్, అనవసరం కూడా. అంతే. మీరు ఎప్పుడు వెలుతురులో ఎందుకు నుంచారు, చీకటిలోనే నుంచుంటారు? వెలుతురులో అంటే మరి చేసేది వ్యాపారం, వెలుతురులో నుంచి ఎవరు రారు. చీకట్లో ఉన్నామనుకో, కొంతమంది వాళ్ళకి కూడా ప్రైవసీ చూసుకుంటారు కదా, బయట పడకుండా. అయితే మాకు వాళ్ళు కూడా చీకట్లో నుంచే వస్తారు, చీకట్లోకే పిలుస్తారు. అంతేగాని వెలుగులో ఒక్క 2 నిమిషాలు కూడా అలా మాట్లాడాడు ఏ మగాడైనా సరే మాతో. మొత్తానికి మీరు నన్ను మీ దాంట్లో కలుపుకోమ్మా, ఏమనుకోక, అర్థమవుతుందా నిజంగా. ఒక అక్కలాగో ఒక చెల్లిలాగో ఎలాగో సిస్టర్ లాగా చెప్తున్నాం మేము అందరం. డబ్బులు కావాలంటున్నాను, డబ్బులు కలితే మా వాళ్ళకి తలో ఇస్తాం సిస్టర్ వాళ్ళ మాట. డబ్బులు కలితే మా వాళ్ళకి తలో ఇస్తాం సిస్టర్ వాళ్ళ మాట. కావాలంటే మేము అందరం నీకు ఒకవేళ మాకు తోచిన సాయం చేస్తాం, సరేనా? లేదంటే మా ఊళ్ళని ఎవరినైనా పెద్దవాడిని అడిగేసి మీకు ఏదైనా చిన్నది ఏదైనా పని లాంటిది చూడమంటే చూస్తాం తప్ప ఇలాంటిది వేస్ట్ రావద్దు. మీ మంచిగా చెప్తున్నాము, విను.
ఇప్పుడు వచ్చేటప్పుడు బాగానే ఉంటది, తర్వాత కొన్నాళ్ళకి ఒకవేళ బ్రతకాలంటే పూల పళ్ళు ఉంటాయమ్మా. కానీ నన్ను ఎవరు బతకనిస్తలేదు. బతకనిస్తారు, ఎందుకు బ్రతకని? సమాజాన్ని మనం ఎదిరించాలి, సమాజాన్ని మనం ఎదిరించి బతకాలి, సమాజాన్ని మనం ఎదిరించి బతకాలి. అందంగా ఉన్న వాళ్ళకి అన్ని ఇబ్బందులు అంటారు కదా, మనం కష్టపడి బతుకుతున్నా కూడా మన బతుకు మీద బాగానే ఉన్నావు కదా, అందంగా అదే అంటున్నాను. శ్రద్ధ ఏదైనా మంచి పని చేసుకున్నావు అనుకో, నీకు మంచి అబ్బాయి జాబ్లు ఉన్నాయి, ప్రైవేట్ జాబ్లు అంటే జాబ్ సంతోషంగా ఇద్దరు రూమ్ తీసుకుని పిల్లలకి మంచి జరుగుతుంది నీకు. అయితే సరేనా? దీవించండి. బాగుండాలి, చల్లగా ఉండాలి, మీరు బాగుండాలి, మీ ఆరోగ్యం మీరు బాగుండాలి. థ్యాంక్ యూ. సరేనా? నువ్వు మాత్రం రాకిలాగా ఇప్పుడు మేము అయితే ఒప్పుకోలేదు నేను కదా ఏదో అని. ఒక పని చేసుకుంటాను, మీ నెంబర్ ఇవ్వండి. సరేనా సిస్టర్? సరే సిస్టర్, వెళ్తాను. సరే అమ్మ, కానీ వద్దు వెళ్ళకు గెస్ట్లు కూడా. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇలాంటి వాళ్ళకి మనం ఏం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి ఇంతలో ఎంతన్నా సరే గౌరవిద్దాం. అందరూ అలా ఉండరు కదా, వాళ్ళ బాధ ఏంటి, అసలు వాళ్ళు నార్మల్గా మనలాంటి వాళ్ళు వెళ్తే చేర్పించుకుంటారా నిజంగానే కొన్ని డౌట్స్ నాకు ఉండేవి. వారు ఎంత సఫర్ అవుతున్నారని చెప్పేది చూస్తే నాకు చాలా బాధేసిందండి. దయచేసి మనం వాళ్ళకి రూపాయి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ మీద కొంచెం వల్గర్గా మాట్లాడే మాటలు వాళ్ళని చాలా ఇబ్బంది గురి చేస్తాయి. ఒక చెల్లి ఒక అన్నగా మీకు చెప్తుంది అనుకోండి, దయచేసి మనం వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీ మాటలతో అవతల వారిని ఇబ్బంది పెట్టద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కాకినాడ పిల్ల ప్రాంక్స్ని, కాకినాడ పిల్ల ఫుడ్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తారు, మీ మీద నమ్మకంతోనే నేను కాకినాడ పిల్ల అనే ఫుడ్ని పెట్టాను. సో మరొక ప్రాంక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను.